మనందరం శారీస్ అయితే కొంటూ ఉంటాం కదా. అయితే ఆ శారీస్కి వచ్చే అట్ట బాక్సులు మాత్రం ఎందుకు పనికిరావని బయట పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. మన ఇంటికైతే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. మరి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కామెంట్లో తెలియచేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనండి. ఇంకా టిప్ నెంబర్ 1, ముందుగా ఒక అట్ట బాక్స్ తీసుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ టీ షర్ట్లు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే నేను ఇలా హోల్డ్ చేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా మనకి ఎన్ని టీ షర్ట్లు కావాలో ఎన్ని డ్రెస్సులు కావాలనేది ఇలా హాట్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళామనుకోండి, మనకి ప్లేస్ కూడా ఎక్కువ అనేది సరిపోకుండా కొంచెంలోనే ఇవైతే పెట్టేసుకోవచ్చు. మనకి ఎక్కువ ప్లేస్ కావాలన్నమాట. నార్మల్గా ఇలా హోల్డ్ చేసి పెట్టేస్తుంది అనుకోండి, ఇలాగని తీసుకొని పోతే మనకి తక్కువ ప్లేస్లోని చాలా ఎక్కువ బట్టలు అనేది పెట్టేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2, తర్వాత ఇంకో అట్ట బాక్స్ తీసుకోవాలి. మన ఇంట్లో ఇలాంటివి అయితే ఉంటాయి కదండి, మనం ఏవైనా రిపేర్ చేయడానికి ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఈ సోనార్లు అనేటివి ఇవైతే అందులో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని వీటిని అయితే బీరువా కింద అయితే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ మనకు కావాల్సినప్పుడు ఒకటే చోట అయితే ఉంటాయి. టిప్ నెంబర్ 3, తర్వాత ఒక అట్ట బాక్స్ అయితే తీసుకోవాలి. తర్వాత అట్ట బాక్స్ పైన మూత అయితే తీసుకున్నాను అనమాట, క్యాప్ అనేది. తర్వాత దీన్ని వీడియోలో చూపించిన విధంగా హోల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అనమాట. ఇలా కానీ హోల్ చేసుకున్నాం అనుకోండి, అటు సైడ్ ఇటు సైడ్. తర్వాత మిడిల్లోకి ఇలా వంచేసి తర్వాత ఇలా అయితే వంచుకోవాలన్నమాట. ఈజీగా మనకి వంచుకోవచ్చు. ఇలా అయితే వంచుకున్న తర్వాత మిడిల్లో అనేది ఒక పెన్ తీసుకొని ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. మనం వంచేకొద్దు కొన్ని లైన్స్ అనేవి పడతాయి కదా, ఆ లైన్ల మీద ఇలా అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్లో మనం ఎక్కడికైతే డ్రా చేస్తుంటామో అక్కడికైతే కట్ చేసుకోవాలి. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం మిడిల్లో ఉంటాలో దాన్ని ఇలా గమ్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి ఒక బాక్స్ అనేది తయారవుతుంది. ఇందులో మనకు కావాల్సినవన్నీ ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా జర్నీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా అన్నీ ఒకటే బాక్స్లో పెట్టేసుకొని తీసుకొని పోవచ్చు అనమాట. అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యిందనమాట. నేను జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇలాగని తీసుకొని పోతాను. చూసారా ఎంత కదిలిచ్చినా కదలవన్నమాట. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్. టిప్ నెంబర్ 4, ఇంతకుముందు దీని పైనుండే క్యాప్ అయితే చూపించా కదా, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని. తర్వాత దీంట్లో వచ్చేసి కింద అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఏం లేదండి, ఇంతకుముందు ఎలా కట్ చేసాము సేమ్ అదే విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసా కదా, అక్కడ కూడా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో కట్ చేసాం కదా, దాన్ని గమ్ తీసుకొని అంటించేసుకోవాలి. సైడ్కి కూడా నేనైతే గమ్ అనేది అప్లై చేసి దీన్ని అయితే మొత్తం రాకుండా ఉండాలని చెప్పేసి ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను. అది వచ్చేసి ఓపెన్ కావాలని చెప్పేసి దాన్ని అయితే నేను గమ్ అనేది స్టిక్ చేయలేదనమాట. తర్వాత గిఫ్ట్ పేపర్ అయితే తీసుకొని దీనికి అంటించేసుకోవాలన్నమాట. ఇది ఇంతవరకు మీకైతే ఇది ఏమో అని అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. చూసారా, మనీ సేవింగ్ బాక్స్ అనమాట ఇది వచ్చేసి. ఇలా అయితే ఇంట్లో ఉండే దాంతోనే నేను వచ్చేసి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇలా అయితే కట్ చేసుకొని ఆ గిఫ్ట్ పేపర్ అనేది మొత్తం గమ్తో అయితే అంటించేసుకోవాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుంది, అయినా పర్లేదు. మీరు ఇలా కానీ చేసుకున్నారనుకోండి, ఈజీగా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకొని ఇలా అంటించేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇలా 200, 100 అని రాసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి రాసి పెట్టేసుకొని గమ్ అనేది స్టిక్ చేసుకున్నాను. దీనికి మొత్తం వచ్చేసి నేను వచ్చేసి 60,000 అయితే పడుతుంది అనమాట. ఇందులో వచ్చేసి ఇలా మనం అందరికి డబ్బులు వేస్తానే మనం ఇక్కడ వచ్చేసి ఎప్పుడెప్పుడు వేసామని కొట్టేసుకోవచ్చు. తర్వాత టిప్ నెంబర్ 5, మనందరం మిక్సీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ మిక్సీ కింద కొన్ని రబ్బర్స్ అయితే ఇచ్చింటారు కదా, ఆ రబ్బర్స్ మనం నార్మల్గా మిక్సీని అలాగే పెట్టేయడం వల్ల టైల్స్కి అనేది స్టిక్ అయిపోతాయి అనమాట. మనం ఎంత లాగినా రావన్నమాట. గట్టిగా లాగడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా మిక్సీ మీద పడి మిక్సీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక అట్ట బాక్స్ తీసుకొని అట్ట బాక్స్ పైన మిక్సీ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మూవ్ అనేది అవుతుంది. ఇక్కడ చూసారా, ఈజీగా మూవ్ అయితే అవుతుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఈ ఒక అట్ట బాక్స్ తీసుకొని
దానికి ఒక గిఫ్ట్ పేపర్ అనేది ర్యాపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలా స్టిక్ చేసుకొని మొత్తం అంటే అంటించుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి టేప్ అయితే వేస్తున్నాను. ఇలా మొత్తం అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 దానిలకు స్టిక్ చేసుకోవాలన్నమాట. పైన కింద బాక్స్ అయితే వస్తుంది కదా, ఒక బాక్స్ కింద ఆ 2 దానిని మనం స్టిక్ చేసుకోవాలి. ఓకేనా అండి. కొంచెం టైం పడుతుంది, అయినా చాలా ఈజీగా మనకి ఇంట్లోకి బాగా యూజ్ అవుతుందన్నమాట. మన చేతితో చేసుకుంటే ఏదైనా కానీ దాని పల్లాపలు మనమే చూసుకొని దాన్ని మురిసిపోతూ ఉంటాం అనమాట. అది నేనే చేసినాను. నేనైతే అలాగే అనమాట. నేను ఏమైనా చేస్తే అది ఎవరైనా చూసేలాగా నేనైతే ఆల్లో అయితే పెట్టుకుంటాను. మీరు కూడా అలాగేనా. తర్వాత ఇలా అయితే బాక్స్ అయితే మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇవి ఇలాంటివి అయితే మా ఇంట్లో చిన్న చిన్న బాక్సులు అయితే ఉంటాయి కదా, ఏమైనా బిర్యానీ వచ్చినప్పుడుకి లేదంటే పానీపూరికి అయితే ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి అనమాట. అవి అయితే ఒక 6 బాక్సులు అయితే ఇందులో అయితే పడతాయన్నమాట. ఇందులో మన ఇంట్లో ఏమైనా పూసలు కానీ అలా ఏమైనా కానీ ఉన్నాయనుకోండి, అన్నీ ఇందులో అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇవైతే నా దగ్గర ఈ పూసలు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ వచ్చేసి ఇందులో అయితే వేసేసిన తర్వాత పైన వచ్చేసి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇంతకుముందు తయారు చేసిన ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. బాక్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇదైతే ఎలా ఉంది, నచ్చింటే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 7, ఒక అట్ట బాక్స్ తీసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలన్నమాట. దీనికి మాత్రం స్ట్రాంగ్గా ఉండే తీసుకొని మిడిల్లోకి క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఆ లైన్ చేసాం కదా, ఆ లైన్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఇలా అయితే వస్తుందన్నమాట. దీన్ని ఇలాగని పెట్టేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా గిఫ్ట్ పేపర్ అని స్టిక్ చేసుకున్న తర్వాత ఏం లేదనమాట. అలాగని పెట్టేసుకున్నాం అనుకోండి, అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి, ఇలా పెట్టేసుకొని అందులో బుక్స్ కానీ లేదంటే ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఏం లేదండి, అలా పెట్టేసుకొని దానికి గిఫ్ట్ పేపర్ అనేది స్టిక్ చేసుకోవాలి అంతే. అది ఊడకుండా ఉండాలంటే కొంచెం గమ్ అనేది పెట్టుకోండి. టిప్ నెంబర్ 8, తర్వాత ఒక అట్ట బాక్స్ తీసుకొని దానికి కూడా మనం మొత్తాన్ని గిఫ్ట్ పేపర్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. 2 ఒకటే దాంట్లో పెట్టేసేయాలన్నమాట. విడివిడిగా కాకుండా 2 ఒకటే దాంట్లోకి పెట్టేసుకోండి. కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి పాప అనేది కొంచెం డిస్టర్బ్ అనేది చేస్తూ ఉంది. ఇలా అనమాట. మొత్తం కొంచెం డిస్టర్బ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ బైక్ సౌండ్స్ అలా ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి కదా. తర్వాత పైన ఒక అట్ట ముక్క అనేది తీసుకోవాలి. దానికి కూడా గిఫ్ట్ పేపర్ అనేది చేసేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి కప్స్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు టీ ఇచ్చేకి చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 9, ఒక అట్ట బాక్స్ తీసుకొని మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళకి షూ కానీ ఏమైనా కానీ ఉన్నాయనుకోండి, వాటిని బయట పెట్టేస్తే ఏమైనా కుక్కలో పాడో పట్టుకొని పోతాయి. అలా కాకుండా ఇలా అట్ట బాక్స్లో పెట్టేసుకొని వీటిని అయితే బీరువా కింద అయితే పెట్టేసుకోండి. టిప్ నెంబర్ 10, మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్నారనుకోండి, కంపల్సరీగా వాళ్ళకైతే టాబ్లెట్లు కానీ లేదంటే ఆయిల్మెంట్స్ కానీ టానిక్స్ కానీ ఏవైనా కానీ మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అన్నీ అది అందులో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దానిపైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవన్నీ నేనైతే ప్రిపేర్ చేసినట్టు అనమాట. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.